అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు గుబ్బిళ్ళు పాట పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడో పాడాను. నేను అసలు పాడటం కూడాను మర్చిపోయాను. అవి వర్డింగ్ అంతా కూడా మర్చిపోయాను. గుబ్బిళ్ళు చుట్టూ గుబ్బిళ్ళ చుట్టూ గొబ్బి తట్టడం అంటారు. గుబ్బిళ్ళ చుట్టూ తిరిగినప్పుడు పాడుకునే పాట ఇది. ఇదంటే అట్లాగే ఎన్నున్నాయో ఏమో నాకు తెలియదు, కానీ మేము పాడుకునేది మాత్రం ఆల్మోస్ట్ నాకు నోటికొచ్చు. కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో ఎప్పుడు పాడుకుని కూడా నేను అసలు చూడలేదు. ఇప్పుడు నేను అది పాడతాను. ఈ సాంప్రదాయాలన్నిటి వెనకాల సైన్స్ ఉంటుంది, కానీ తెలీదు. ఏదో పెద్దవాళ్ళు పెట్టారు అట్లాగా అని అనుకుంటాం, కానీ సైన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ పాట పాడతాను. గొబ్బియళ్ళో 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 దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమీ దుక్కులు దున్నారట, రాజావారి తోటలో నా జామా దుక్కులు దున్నారట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామనగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 విత్తు విత్తు వేశారంట, ఏమీ విత్తు వేశారంట, రాజావారి తోటలో నా జామా విత్తు వేశారంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 మొక్క మొక్క వచ్చిందంట, ఏమీ మొక్క వచ్చిందంట, రాజావారి తోటలో నా జామా మొలక వచ్చిందంట. మొక్క మొక్క వచ్చిందంట, ఏమీ మొలక వచ్చిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 ఆకు ఆకు వేసిందంట, ఏమీ ఆకు వేసిందంట, రాజావారి తోటలో నా జామా ఆకు వేసిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 మొగ్గ మొగ్గ తొడిగిందంట, ఏమీ మొగ్గ తొడిగిందంట, రాజావారి తోటలో నా జామా మొగ్గ తొడిగిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 పువ్వు పువ్వు పూసిందంట, ఏమీ పువ్వు పూసిందంట, రాజావారి తోటలో నా జామా పువ్వు పూసిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 పిందే పిందే వేసిందంట, ఏమీ పిందే వేసిందంట, రాజావారి తోటలో నా జామా పిందే వేసిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 కాయ కాయ కాసిందంట, ఏమీ కాయ కాసిందంట, రాజావారి తోటలో నా జామా కాయ కాసిందంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 పండు పండు పండిందంట, ఏమీ పండు పండిందంట, రాజావారి తోటలో నా జామా పండు పండిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 అవునాట అక్కల్లారా పండు పండు పెట్టారమ్మ, నైవేద్యంగా పెట్టారమ్మ, గొబ్బి గౌరీదేవికి వైవిధ్యంగా పెట్టారమ్మ. అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో 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 ఇది ఈ గొబ్బి పాట అంటే
మేము పాడుకునేది. చివరిలో అది ఎండ్ ఎలాగైందోనో గుర్తు రావట్లేదు. మా చెల్లెళ్ళని ఎవరినైనా అడిగి చూడాలి. ఇప్పుడే నేను ఫస్ట్ టైం అనమాట ఈ పాట ఎవరో పెట్టుకున్నారు పిల్లలు గొబ్బి తట్టడం అంటే చుట్టూ తిరిగి ఇట్లాగా 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 గొబ్బి తట్టడం అంటారు. గొబ్బి తట్టడం దాన్ని ఇట్లాగా ఒంగుని ఇట్లాగా అలాగ చేస్తే దాన్ని గొబ్బి తట్టడం అంటారనమాట. అది ఆ పండు కాసింది తెచ్చి గొబ్బెమ్మలకి నైవేద్యం పెట్టారని చెప్తున్నారు ఈ పాటలోను. కానీ మాది ఎండ ఎలాగైందో ఏమో గుర్తు రావట్లేదు. ఏమన్నా ఇంకా పాత పాటలు ఉన్నాయేమోను, పాత తరం పాటని కొంతమంది పెట్టుకుంటారు కదా, చూడాలి. ఇది ఇప్పుడు దీని వెనుక సైన్స్ ఉందని నాకు తెలిసిందనమాట. అప్పుడేమీ తెలియదు నాకు, నా చిన్నప్పుడు. ఇది పిల్లలకి నేను గొబ్బిళ్ళ గురించి ఒక వీడియో పెట్టాను, అందులో కూడాను వివరించినట్టున్నాను. ఇప్పుడు ఈ పాట ఇందులో పాడాను కాబట్టి చెప్తున్నాను బ్రీఫ్గాను. ఈ పాటలో ఉన్న సైన్స్ ఏంటంటే పిల్లలకి ఏం చెప్పాలనుకున్నారంటే పాట ద్వారాను చిన్నప్పటి నుంచి మరి దుక్కులు దున్నారంటే దుక్కు దున్నటమంటే మట్టి అంతాను కింద అంతా తవ్వాలి కదా, అట్లాగా దుక్కులు దున్నారంట నుంచి మొదలవుతుంది. దాని నుంచి ఎంత కష్టపడితే ఏదైనా మనకి ఫలితం వస్తుంది, ఇదంతా చిన్నపిల్లలకి చెప్పటం అనమాట. అదంతా మరి మీనింగ్ తెలిసి చెప్పాలి. ఇదిగో నువ్వు ఇంత కష్టపడితేనే ఏదైనా తినడానికి వస్తుంది, ఏ పనైనా సరే కష్టపడితేనే కదా ఫలితం మనం అనుభవించడానికి ఉంటుంది అని నేను ఈ మధ్యనే ఈ యూట్యూబ్లో వీడియోలు ప్రవచనకర్తలు చెప్తుంటే ప్రతి దాంట్లోనూ కూడా సైన్స్ ఉంటుంది. మన ఋషులు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఎన్ని తరాల నుంచో జరిగిపోతుంది కదా, ఇది ఎవరికి చెప్పటం లేదు. మా అమ్మ అయితే వాళ్ళమ్మ చేసిందని, మా అమ్మమ్మ అయితే వాళ్ళమ్మ చేశారని, అట్లాగా తరతరాలుగా మనకి ఇది ఎక్కువ ఆంధ్రాలోనే ఉంటుందేమో, మరి ఆంధ్రప్రదేశ్లోనే నేను అనుకునేది. మరి వేరే జిల్లాల్లోనూ ఉంటుందా గొబ్బిళ్ళు పెట్టడం అన్నది, రకరకాలుగా ఉంటుందేమో. తెలుగు పీపుల్కి ఎక్కువ ఉంటుంది అని తెలుసు నాకైతేను. ఇంకా వేరే ఎవరికైనా వేరే లాంగ్వేజ్ వాళ్ళకు కూడా ఉన్నదో లేదో ఏమో, నేనేమీ చదవలేదు ఇంకాను. ఇది ఎక్కువ తెలుగు వాళ్ళం మనకి బాగా ఉంటుందని నాకు తెలుసు. ఇంత సైన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఆవు పేడతోనే కదా గొబ్బెమ్మలు చేస్తాము. ఆ తర్వాత ఆ గొబ్బెమ్మలు 5 పెడతామన్నమాట మా ఇంట్లో. కొంతమంది ఎక్కువ కూడా పెట్టుకుంటారంట, 3 పెడతారంట. మాకు 3 లేదు, 5. ఆ పీట మీద 5 మధ్యలో ఉన్న గొబ్బెమ్మని తల్లి గొబ్బెమ్మ అంటాము. ఆవు పేడ మరి ఎంతో మంచిది కదా, అప్పుడేమీ తెలీదు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోమూత్రం ఆవు పేడలోను గోపంచకంలోను అన్నీ మనకి సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఎవిడెన్స్తో సహా చూపించారు కదా, ఆరోగ్యానికి మంచిదని. అందుకనే ఆవు పేడ కలిపి కళ్ళాపి చల్లటం, అవి దొరకపోతేనే వేరే పేడ అనేది ఉండేది. అప్పుడు మేము కూడా చల్లాము. ఈ రోజుల్లో పని మనిషిని చేయనిచ్చేవాళ్ళం కాదు, మేమే చేసుకునేవాళ్ళం అనమాట. ఎక్కువ రాత్రిపూటే పెట్టేసేవాళ్ళం. అలా పెట్టకూడదు అంటున్నారు కానీ ఎక్కడవుతుంది, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అందరూను. అట్లాగా సరదాగాను ఆసక్తితోటి ఆనందంతో పోటీ పడి మరీ చేసేసుకున్న తరం మాది. ఇప్పుడు నాకు 72 ఏళ్ళు. ఇట్లాగా పెద్దవాళ్ళకి అందరికీ వాళ్ళవన్నీ నెమరు వేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఇంకా చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఎప్పుడూ లేదు, నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని 4.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ సంక్రాంతి గొబ్బిళ్ళ గురించి నేను ఇప్పుడే పెడుతున్నాను అనమాట. ఎప్పుడు పెట్టుకోవటం, ఇంత వివరంగా చెప్పుకోవటం ఏదీ లేదు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇదమ్మా ఈ గొబ్బి తడుతున్నప్పుడు పాట. గొబ్బి పూజ చేస్తున్నప్పుడైతే ఆ వీడియోలో పెట్టాను. గొబ్బి సుబ్బన్నయ్యావే అని పూజ చేసుకోవటం, అంతే. మాకు అదే తెలుసు, అదే పెట్టాను అనమాట. ఆ పాట కూడాను పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పెద్దదైపోతుంది, నేను ఇంకా అలా ఎక్కడికో వెళ్ళిపోతాను. 60 ఏళ్ళు 65 ఏళ్ల క్రితం వరకును అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. కొంచెం ఎక్కువ నాకు ఆలోచించుకుని అట్లాగా రిపీటెడ్గా మనం ఆలోచించుకున్నామంటే మనసులోకి వచ్చేస్తాయి కదా, అది ఆ తత్వం అనమాట నాది. థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.